ఆదిగారిది షణ్ముఖ మూవీ చూశాను. మూవీ స్టోరీ లైన్కి వెళ్దాం. ఫస్ట్ ఎలా ఉందో లాస్ట్లో చెప్తాను. మూవీ స్టోరీ లైన్ ప్లాట్ ఏంటంటే, ఒక మాంత్రికుడు ఉంటాడు, అతనికి క్షుద్ర విద్యలు అన్నీ వచ్చు. సో అతనికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు ఎలా అంటే ఒక 6 తలకాయలతో పుడతాడు అనమాట. 6 తలకాయలతో ఏంది పుట్టాడు, ఇతన్ని మంచిగా మామూలు రూపం తీసుకురావాలని చెప్పేసి అతను అనుకుంటాడు. అలా తీసుకురావడానికి అతను ఏం చేశాడు, అతను తీసుకొచ్చాడా లేడా, ఏమైంది, అక్కడ హీరోయిన్ పాత్ర ఏంటి, హీరో పాత్ర ఏంటి, హీరో ఏం చేశాడు అనేది స్టోరీ ప్లాట్. ఇక్కడ ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ వెళ్ళాలని చూశారు. బట్ బిగ్గెస్ట్ మైనస్ పార్ట్స్ ఏంటంటే ఈ మూవీలో నాకు పాజిటివ్ అనేది ఎక్కడా కూడా అంతగా అనిపించలేదు. ఎక్కువగా మైనస్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ డైరెక్టర్ పేరు కూడా షణ్ముఖం. ఆయన పేరు కూడా షణ్ముఖం, ప్రొడ్యూసర్ కూడా అతనే. ఈ షణ్ముఖం అనే క్యారెక్టర్ని ఆయన సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖం అంటే సుబ్రహ్మణ్య స్వామి 6 తలకాయలతో పుడతారు కదా. సో అలాంటి ప్లాట్ తీసుకొని ఈ మూవీ అయితే తీశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫెయిల్. ఆయనకి డైరెక్టర్ కాదు. ఈ మూవీ చూస్తున్నంతసేపు మీకు సీరియల్ చూస్తున్నట్టు మూవీ అనిపించింది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ అంతా మీకు సీరియల్ చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇది మూవీ లాగా అనిపించదు మీకు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫెయిల్, స్క్రీన్ ప్లే ఫెయిల్, అండ్ మ్యూజిక్ విషయంలో కూడా ఫెయిలే. అన్ని ప్లాట్లు వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. మూవీని ఒక ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాలి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఎలా ఉంటుంది, మంచిగా ఇంట్రెస్టింగ్గా సాగాలి. సో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లాగానే వీళ్ళు కథ రాసుకున్నారు, దాన్ని అలాగే తీద్దాం అనుకున్నారు. కానీ మనకు ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, ఆ సస్పెన్స్ కానీ మనకు ఎక్కడ అనిపించదు. అసలు లో బడ్జెట్ మూవీ ఇది. యాక్టర్స్ కూడా చాలా లో బడ్జెట్లో తీసుకున్నారు. యాక్టర్స్ కూడా వాళ్ళ పాత్రకి వాళ్ళు సెట్ అవ్వరు. కొన్ని క్యారెక్టర్స్ అంటే మనం ఒక్కొక్క మనిషిని అలా ఊహించుకుంటాం. కానీ ఇక్కడ ఒక క్యారెక్టర్ వైజ్గా వాళ్ళు రాసుకున్న విధానాన్ని, వాళ్ళు పెట్టే ఆ పాత్రకి మనిషిని అస్సలు సెట్ అవ్వరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఆది ఉన్నారు, అతని బాహుబలి రేంజ్లో మనం ఊహించుకోవాలంటే కష్టం కదా. సో ఆ టైప్ అనమాట. అలా పాత్రలు అనేది చండాలం చేశారు. అండ్ లో బడ్జెట్ కాబట్టి చిన్న చిన్న వాళ్ళని తీసుకున్నారు. హరియానా ఉంటుంది ఈ మూవీలో, హరియానా గారు అసలు ఆమె యాక్టింగ్ చూడాలి. నాకైతే నవ్వు వచ్చింది, కామెడీగా అనిపించింది. అంటే ఆమెదే ముందులే, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు కదా. సో ఆ విధంగా అనమాట. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే ఆది గారు తన బెస్ట్ అయితే ఇచ్చారు. ఆ డైరెక్షన్లో ఫెయిల్ అయిపోయింది. కెమెరామ్యాన్ కూడా వర్స్ట్గా చేశాడు భయ్య. ఒక్కొక్క యాంగిల్ తీసుకోవాల్సింది ఏదేదో చేశాడు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, అసలు ఎవరు ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారో కానీ వర్స్ట్గా ఉన్నాయి. ఒక సాంగ్ ఉంటుంది దీంట్లో, ఆ సాంగ్ మనకి ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. మీరు ఆ సాంగ్ వినండి, ఈ మూవీ షణ్ముఖం సాంగ్ అని కొట్టండి, ఒక్కటే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మనం ఆల్రెడీ విన్నదే, దాన్ని తీసుకొచ్చి కాపీ పేసి ఈ మూవీలో పెట్టేశారు. అండ్ హీరోయిన్ ఉయ్యాల జంపాల హీరోయిన్ ఉంది కదా, ఆమె అనమాట. సో ఆమె క్యారెక్టర్, ఆమె పరంగా యాక్టింగ్ బాగా చేసింది. అండ్ ఆది గారు ఓకే. మెయిన్ కాన్సెప్ట్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ లేదా ఆ మూవీ నడవదు కదా. సో ఆ డైరెక్షన్ విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఇంకా చాలా నేర్చుకోవాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఎలా తీయాలి ఏంటనే ఆయన బాగా నేర్చుకోవాలి. ఒక సీరియల్ తీసినట్టు ఈ మూవీ తీశాడు, దాన్ని వదిలేశాడు. ఎలాంటి అదేంది మనం మార్కెటింగ్ చేయకుండా, అలాంటి ఏమీ చేయకుండా ఈ మూవీ డైరెక్టర్ థియేటర్లో వదిలేరు. ఆ మూవీ నేను చూశాను, నాకైతే అసలు నచ్చలేదు. స్టోరీ కాన్సెప్ట్ కూడా కొంచెం మార్చాల్సింది. అండ్ డైరెక్షన్ అనేది కొంచెం ఫోకస్ చేయాల్సింది. ఆ గ్రాఫిక్స్ ఉంటాయి, ఈజీగా అర్థమైపోతుంటాయి. ఆ ఫైట్స్ ఉంటాయి, కొడుతుంటే ఆడ కొట్టట్లేదు, ఆడ జస్ట్ చెయ్యి అట్లా పోతుంది అంతే, అది ఈజీగా మనకు అర్థమవుతుంది. సో అలాంటి డైరెక్షన్లో ఆయన ఫెయిల్ అయిపోయారు. సో ఓవరాల్గా మూవీ అయితే మీకు వరస్ట్గా అనిపిస్తుంది. ఒక సీరియల్ చూస్తున్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది, మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే కలగదు. ఆది గారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మూవీ అయితే తీశారు. ఆయన సినిమాలు ఏమి ఇప్పటివరకు చాలా ఇయర్స్ అయినా ఆయన సినిమాస్ వచ్చాయి. సో ఈ మూవీతో కూడా ఆయన ఫ్లాప్ అయితే ఇచ్చాడు. అండ్ యాక్టింగ్ పరంగా చెప్పాను కదా, ఎవ్వరు ఒక్కరు హీరోయిన్ తప్పితే ఇంకెవరు కూడా వాళ్ళ పాత్రలు అయితే మంచిగా చేయలేదు. మ్యూజిక్ విషయం కూడా ఏమీ లేదు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూడొచ్చు. వల్గారిటీ అయితే మీకు ఎక్కడా ఉండదు. సో ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.